వాళ్ళు ఒప్పుకోకపోతే ఇంకెక్కడో దూరంగా ఉండి చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడం తప్ప, వాళ్ళు ఒప్పుకుంటే మాత్రం 100% మేము మా దగ్గరికి అయితే మేము వాళ్ళని తీసుకొచ్చుకుంటాం. ఓకే. ఇప్పుడు అఘోరి పరిచయం కాకముందు వరకు ఎలా ఉంది నీ లైఫ్? ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటూ వాళ్ళందరూ పొగుడుతూ ఉంటే కొంచెం మనకి ఒక రకమైన హ్యాపీ అనిపిస్తుంటుంటుంది కదా. యా సో యా బాగానే ఉంది, హ్యాపీగానే ఫీల్ అయ్యాను. అయితే తిను వన్స్ వచ్చిన తర్వాత నా లైఫ్ లో నేను ఏమనుకున్నానంటే, అందం అంటావా ఎప్పటికైనా కానీ మట్టిలో కలిసిపోవాల్సిన మనిషి అనేవాడు, ఎంత అందంగా ఉన్నా సరే. ఈ పేరు అది ఇది అంటావా, ఓకే అది ఉండదేమో, అంటే మంచిగా పొగడ్డాలా ఏ ఉండవేమో, కానీ నా లైఫ్ నేను హ్యాపీగా ఉంటాను కదా, నా పేరెంట్స్ ని మంచిగా చూసుకుంటే చాలు కదా అన్న థాట్ లో నేను ఇలా చేయడం జరిగింది. ఇప్పుడు టైం 2:30 అవుతుంది. ఇంటి దగ్గర ఉంటే హాయిగా ఒక ఫ్యాన్ కిందో ఏసీ కిందో కూర్చొని మంచి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని కంచంలో మంచిగా కావాల్సింది తినేదాన్ని. పొద్దునుంచి ఏం తిన్నావు అసలు? పొద్దున మంచి బిర్యానీ తిన్నాను, బిర్యానీ? పారడైజ్ బిర్యానీ తిన్నాను ఏం నేను. బిర్యానీ? యా చికెన్ బిర్యానీ. మ్మ్. నేను నాన్ వెజ్ తింటాను. ఓకే. నేను తింటాను నాన్ వెజ్. అవును, మీరు కూడా తింటారు, తెలుసా ఆ విషయం అందరికీ. మరి భయం అంటే ఏదా? మనిషి నాన్ వెజ్ తింటారు, నేను కోడి నాన్ వెజ్ తింటాను. ఆయన ఏం నాన్ వెజ్ తింటాడు? ఆయన మనిషి నాన్ వెజ్ తింటారు, నేను కోడి నాన్ వెజ్ తింటాను. అందుకే నాది కోడి బ్రెయిన్, ఆయనది మనిషి బ్రెయిన్. మరి ఆయన మనిషి మాంసం తింటే భయం ఏదా నీకు ఎప్పుడు? సహజంగా మనం ఏదైనా బాడీని చూస్తే మొన్న భయపడతాం కదా. సోమనాథ్ లో నా ముందు కూడా లైవ్ గా తిన్నారు, భయమే అనిపించింది. ఎందుకంటే నేను 2 years బ్యాక్ ఒక గురువు దగ్గర ఉన్నాను, అక్కడ వాళ్ళన్నీ చెప్పారు, కొన్ని కొన్ని చూశాను కాబట్టి, వాళ్ళు కూడా తినడం అలాంటివి చూశాను కాబట్టి భయం అనిపించింది. భయం అనిపిస్తే అసలు ఎంత దూరం వచ్చేదాన్ని కాదు కదా. సో అలాంటి భయం ఏమి లేదు. అదే అంటుంటా. లేదు. సో దేనిలో తిన్నావు? ఆయన దగ్గర కప్పడు ఏదో ఉందంట, ఆ కప్పడిలోనే తిన్నారా? లేదు, నేను ప్లేట్ లోనే తిన్నాను, ఆమె కప్పల్లోనే స్వీకరిస్తుంది. ఓకే. నీకు వంట వచ్చమ్మా? వచ్చండి. బాగుండుతావా? బిర్యానీ బిర్యానీ బాగా చేస్తానండి, మీకు ఒకసారి పంపిస్తాను చేసి. కోడిదైతేనే పంపించండి. డెఫినెట్లీ కోడిదైతేనే పంపిస్తాండి, మంచి లెగ్ పీస్ లేసి పంపిస్తాను. ఆయనకి ఏమి ఇష్టం జనరల్గా? ఇది కాకుండా అంటే రెగ్యులర్గా తింటారు కదా, ఆ మనిషి అనే అది ఒక సాధనలోనే తింటారేమో కదా. అది ఓన్లీ సాధనలో ఉన్నప్పుడు మాత్రమే తింటారు. రెగ్యులర్ గా ఇంకేమి ఇష్టం అంటే ముద్దపప్పు, ఆవకాయ, వైట్ రైస్. నిజమా? నమ్మాలా? చాలా ఇష్టపడతారు. మీరు ముద్దపప్పు ఆవకాయ చేశాను మా రెండమ్మ మా ఇంటికి భోజనానికి ఇన్వైట్ చేయండి, రేపు పొద్దున కల్లా అక్కడ ఉంటారు. అంత ఇష్టం ముద్దపప్పు ఆవకాయ. మిమ్మల్ని ఎత్తుకొచ్చేయడానికి కారణం ముద్దపప్పు ఆవకాయ ఏంటి? కాదండి, కాదు. అక్కడ నరకం అనుభవించింది కదా, నరకం అక్కడ అంటే నాకు ఒక్కదానికే తెలుసు. రాత్రి బిగ్ టీవీలో కూడా నేను చెప్పుకున్నాను, నేను ఎంత బాధ అనుభవించాను చిన్నప్పటి నుంచి. షాప్ లో పనిచేసి మా అమ్మ నాన్నకి మనీ ఇచ్చి, నా సొంతగా నేనే అన్ని వస్తువులు చేయించుకున్నా శాలరీతో, ఎవరి హెల్ప్ లేకుండా. ఆ అంటే పెంచిన పాపానికి ఆయన చేతులు దెబ్బలు తిని, అడిగితే మా కుటుంబాన్ని మా అమ్మ మీదకి రావడం, మా నాన్న మీదకి రావడం. ఎవరు? విష్ణు? అవునండి. సో నేనైతే ఈమె పరిచయం అయిన తర్వాత ఒకటే ఫీల్ అయ్యాను, నాకు సేఫ్టీ ఈమె దగ్గర బాగా ఫీల్ అయ్యాను. ఇంకోటి ఏంటంటే, ఓకే బా నరకం నుంచి నాకు రిలీఫ్ ఉంటదిరా బాబు అనుకునైతే, అది మెయిన్. అసలు నరకం నుంచి బయటపడ్డానైతే అనుకుంటా. ఇంతకన్నా నేను చెప్పలేను. అదే ఒక్క నిమిషం, ఆ నరకం గురించి నేను అఘోరి మాత కూడా అదే నరకం అనిపిస్తుంది ఆమె, నా దగ్గరికి వచ్చిన తర్వాత హ్యాపీగా ఉంది అని. అంటే అఘోరితో పరిచయం అయిన తర్వాతే కదా వాళ్ళు విభేదించింది, అంతకుముందు నరకం ఏంటి అసలు? అంతకు ముందు ఏంటంటే చిన్న చిన్న విషయాలకి కొడుతాడు. అంటే ఏదన్నా ఒక విషయం ర్యాపిడో బుక్ చేసుకుని నేను 1 o'clock అఘోరి అమ్మ దగ్గరికి వెళ్ళాను, మంగళగిరి వచ్చారు టోల్గేట్ దగ్గర అంటే. ర్యాపిడో బుక్ చేసి క్యాన్సిల్ చేసా, బండి కనిపించలే ఇంటి ముందు. సరే బండి లేదు, అన్నయ్య వేసుకెళ్ళడేమో అని చెప్పని ర్యాపిడో బుక్ చేసా. అంతలోకి విష్ణు బండి వేసుకుని వచ్చేసాడు.
సో ర్యాపిడో క్యాన్సిల్ చేసి అతని ముందే క్యాన్సిల్ చేసి అన్న బండి అన్న నేను వెళ్తాను అంటే ఎక్కడికి వెళ్తావు అని చెప్పని చెంప మీద ఒక్కడు బీకాడు. ఉమ్, అమ్మ అడ్డొచ్చింది, ఎందుకు అలా కొడుతున్నావు ఆ పిల్లని, ర్యాపిడో బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసింది కదా నువ్వు వచ్చావని చెప్పి ఇప్పుడు బండి వేసుకుని వెళ్తుంది అంటే నువ్వు మాట్లాడుకు, నువ్వు నోర్మి, నువ్వు అడ్డం వస్తే నువ్వు కూడా చంపేస్తా అని చెప్పని మమ్మీని అడ్డుకోవడం జరిగింది. ఉమ్, తర్వాత ఓకే కొట్టాడు, కొట్టిన తర్వాత మీ చావు మీరు చావండి అని చెప్పని అన్నాడు. నేనైతే ఒకటే మాట అన్నాను, అసలు నువ్వెవడు నన్ను కొట్టడానికి, నీకు నాకు ఏంటి సంబంధము, పెంచిన దానికి ఇలా కొడతావా అని చెప్పని గట్టిగా మా మమ్మీ మా ఫ్యామిలీ ముందే అనేసాను. ఆ మాటకి ఆ నీ చేత ఇన్ని మాటలు అనిపించుకోవాలా చీ అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా నేను అఘోరమ్మ వెయిట్ చేస్తుంది కదా అని చెప్పని బండి వేసుకుని వెళ్ళాను. అక్కడికి కార్ వేసుకుని వచ్చి ఈ టైంలో నేను చెప్పినా కూడా వినకుండా వస్తావా, నీకు ఏదైనా అయితే ఏంటి రెస్పాన్సిబిలిటీ అని చెప్పిన ఓకే రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడాడు, అది ఓకే బాగానే ఉంది. అదేదో నిదానంగా చెప్పొచ్చు కదా. ఆ టైంలో నేను పీరియడ్లో ఉన్నాను. పీరియడ్ టైంలో ఒక ఆడపిల్లని జుట్టు పట్టుకొని బండి మీద నుంచి కింద పడేసి ఈడ్చుకుంటూ వచ్చి పొట్టలో కాలుతో టప్పి టప్పి మనకి కొట్టి, నడుం మీద కొట్టి, గుద్ది, చెయ్యిని కొరికి, ఉమ్. ఆ అది నేను చెప్పలేను. అది ఎందుకు అంటే అంతెందుకు? వదిలే ఓకే వదిలే ఓకే ఆడకమ్మా. లైట్ ఓకే. లైట్ పోయింది, అయిపోయింది, ఏదో అయిపోయింది. ఉమ్. హ్యాపీగా ఉండు అంతే. అది నేనే ఒకసారి అటు చూడు, అగోరే అనుభవించాను. వైపు చూడు. ఇప్పుడు నవ్వుతావేమో, నవ్వు వస్తావేమో. ఇప్పుడు నీకు ఏడుపు వస్తుంది కదా, ఒకసారి అటు వైపు చూడు. ఓకే చూడు ఒకసారి. ఓకే భరోసా కనబడుతుందా ఆయన ముఖంలో? హ్యాపీగా ఉన్నాం. ఓకే సో అలా చేయడం వల్ల హ్యాపీగా ఇలాగే ఉంటాం, హ్యాపీగా ఒకరికి అనుభవించాను.